ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. నిత్య సంతోషము వారి తలల మీద నుండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి నిత్య సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సంతోషం వేరు, నిత్య సంతోషం వేరు. ఈ లోకంలో మనం నిత్య సంతోషం పొందుకోలేమండి. మనము ఎంత సంతోషంగా ఉండగలుగుతామంటే కొంచెం సమయం, లేదా ఒక రోజు, లేదా ఒక వారమేమో ఉండొచ్చేమో, కానీ నిత్య సంతోషం ఈ భూలోకంలో ఎవరికి దొరకదు. అయితే కొన్నిసార్లు ఎలా దొరుకుతుందంటే దేవుని బట్టి మనం సంతోషంగా ఉంటాం. అయితే మనకు సమస్యలు అనేటివి ఉండకుండా మనకు బాధ అనేది ఉంటుంది, వేదన అనేది ఉంటుంది. అదేవిధంగా మనము ఏదైనా చేస్తే దేవుడి మీద మనం ఎప్పుడైతే భారం వేస్తూ ఉంటామో, దేవుడు నాకున్నాడు కాబట్టి నేను కదల్చబడను అని వాక్యానుసారంగా మనం నిత్య సంతోషంలో ఈ లోకంలో మనం గడపచ్చండి. అయితే ఈ లోకం కాడికి పరలోకం దేవుడిస్తే దేవుడిలో మనం నిత్య సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో దేవుడిని ఆరాధించే వారు పైకో ప్లాస్టిక్ గానో లేదా వేషధారంగా మనం ఆరాధించకూడదు, కానీ దేవుడిని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించవలెను అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అయితే మనం ఈ లోకంలో బాధలో మనం దేవుడిని ఆరాధించిన, అదేవిధంగా మనసులో ఆరాధన లేకుండా పైకి మనం ఎప్పుడైతే ఆరాధిస్తుంటామో దేవుడు తీసుకోడండి. మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడేమో మనకు అవసరానికి ఉండాలి, కానీ దేవునిని సృష్టించిన సృష్టికర్తని మనకి ఆయన కృపలోనే కాపాడే దూతలు ఒక సహాయం మనకు దొరుకుతుంది. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, మనం ఈ లోకంలో ఇంకా జీవిస్తున్నామంటే, మనకు మంచి కాళ్ళు, మంచి చేతులు, మంచి కుటుంబం ఉండేదానికి, ఇల్లు కట్టుకునేదానికి, బట్ట తినేదానికి తిండి ఉందనంటే దేవుని కృప మాత్రమేనండి. దేవుని కృప లేదే మనం ఈ లోకంలో జీవించడం. అయితే మనం దేవుని పని తప్ప ఈ లోకంలో అవసరం లేని పనులు చేస్తున్నాం కాబట్టి నిత్య సంతోషం ఇస్తానంటున్నాడు. అదేవిధంగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నిత్య సంతోషం మేము పొందుకునే మంచి మనసును దయచేదయ్యా. ఈ లోకంలో మాకు సంతోషం శాశ్వతంగా దొరకదయ్యా. మనుషులు రూపంలో ఉన్నటువంటి సాతాను మా సంతోషాన్ని దొంగతనం చేస్తూ ఉంటుంది, మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది, మమ్మల్ని ఎంతగానో ఈ లోకానుసారంగా శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోన్ చేసి మీకు మాకు దూరము చేస్తూ ఉంటుందయ్యా. అందుకని మేము ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బతకాలా, ఎంత పరిశుద్ధంగా చూడాలా, మా నేత్రాలు వేసే పాపంలోకి వెళ్లకుండా ఈ లోకంలో మేము ఎలా ఉండాలా, మమ్మల్ని మేము పరీక్షించుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయండి అయ్యా. మేము ఈ లోకంలో బ్రతికున్నామంటే మీ కృపే. అయితే ఈ లోకంలో మేము యేసుక్రీస్తు వారి సువార్త నిమిత్తం ప్రాణం పోగొట్టుకొని పరలోకంలో దక్కించుకొని నిత్య సంతోషంలోకి వచ్చే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలప దీవుతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.